మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేయడం జరిగింది. మహానగరాలకే పరిమితమైన ఈ శస్త్రచికిత్స ఇప్పుడు తక్కువ ఖర్చుతో మన ఖమ్మం ప్రజలకి అందుబాటులోకి తెచ్చాము. ఈ రోబోటిక్ శస్త్రచికిత్స వల్ల మనకు అత్యధిక ప్రిసిషన్తో, తక్కువ రక్తస్రావంతో, తక్కువ ఘాటుతో మనం సర్జరీ కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు దీనివల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనకు రోబోటిక్ వాడటం వల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది, ఇంప్లాంట్ లాంగివిటీ పెరుగుతుంది. మనకు ఎక్కువ సంవత్సరాలు కూడా పేషెంట్ ఇబ్బంది లేకుండా నడవగలుగుతారు. ఇప్పటివరకు మహానగరాల్లో ఇది చాలా లక్షలతో కూడుకున్న వైద్యము. ఇప్పుడు మన దగ్గర మాత్రం అందులో సగం ఖర్చుతోటే మన హాస్పిటల్లో మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంపోర్టెడ్ రోబోటిక్ సిస్టమ్స్ తోటి మన కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు మన స్తంభాద్రి హాస్పిటల్లో ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం. మనము మొదటి రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స కోటేశ్వరి అనే పేషెంట్ 55 years ఫీమేల్, దమ్మగూడెం వాళ్ళకి చేసాము. 12 గంటల్లోనే పేషెంట్ని నొప్పి లేకుండా నడిపించాము. పేషెంట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆపరేషన్ అయిపోయిన 12 గంటలకి మనం నడిపిస్తామండి. నొప్పి లేకుండా నడవగలుగుతారు. రోబోటిక్ శస్త్రచికిత్సకి నార్మల్ కన్వెన్షనల్ మోకాలు మార్పిడికి తేడా ఏంటి అంటే, మనము రోబోటిక్ శస్త్రచికిత్సలో తక్కువ ఘాటుతో, తక్కువ నొప్పితో, ఫిజియోథెరపీ కూడా ఎక్కువ అవసరం లేకుండా తొందరగా నడవగలుగుతారు. రికవరీ టైం కూడా స్పీడ్గా ఉంటుంది. ఇంప్లాంట్ ఎక్కువ సంవత్సరాలు మన్నిక ఉంటుంది. ఫ్రీగా కూర్చోవచ్చు, మెట్లెక్కొచ్చు, నడవడానికి కూడా పూర్తి కంఫర్టబుల్గా ఉంటుంది. చేస్తుందని అలాంటిది ఏం లేదండి. సర్జనే చేస్తారు, రోబో సహాయకారిగా ఉంటుంది అంతే. డైమెన్షన్స్, యాంగిల్స్, ప్రెసిషన్ కట్ అంటే మనకి ఒక మోకాల్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక మోకాల్ని తీసుకుని ఏదైతే మార్చాలనుకుంటున్నామో ఒక సిటీ ఓరియంటెడ్ ఒక డైమెన్షన్స్ అన్ని ముందు క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనిషికి మనకు ఖచ్చితంగా మన లిమిటేషన్స్ అంటే మనకి హ్యాండ్కి ఏదైతే లిమిటేషన్ ఉంటుందో ఆ లిమిటేషన్ రోబో దగ్గర ఉండదు. అంటే కరెక్ట్గా 1.2 డిగ్రీ దగ్గర కట్ చేయాలి అంటే ఆ డిగ్రీ దగ్గరే కట్ చేస్తుంది. సో మనకు ఆ 1.9కి మధ్య ఉండే ఆ ప్రెసిషన్ కూడా రోబోలో బెటర్గా ఉంటుంది. సో ఆ ప్రెసిషన్ గురించి, ఆ ప్రెసిషన్లో మనకి బ్లడ్ లాస్ ఎక్కడైతే తగ్గుతుందో అది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ సర్జరీ మనం చేసాం జిల్లాలో. ఫస్ట్ సర్జరీ డెఫినెట్గా అంటే టెక్నాలజీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే అడ్వాన్స్ అవ్వాల్సిందే హాస్పిటల్స్. ఆ అడ్వాన్స్మెంట్లో భాగంగా మనం కొత్త రూపం ఎక్వైర్ చేశాను. డెఫినెట్గా మా సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఎస్పెషల్లీ జనరల్గా చేసే సర్జరీకి రోబోటిక్ సర్జరీకి వేరియేషన్ ఏంటి? ప్రెసిషన్ ఈస్ దిస్ థింగ్. అంటే ఇప్పుడు లిమిటేషన్స్ అబౌట్ ద హ్యూమన్ హ్యాండ్, లిమిటేషన్స్ వర్సెస్ ద రోబోట్ హ్యాండ్. మనకి ఏంటంటే ఏదైతే సర్జరీ చేయాలి అని ఒక సర్జన్ అనుకుంటారో ముందు సిటీతో గైడెడ్ ఆర్ ఆ రోబో ఒక సాఫ్ట్వేర్ గైడెడ్తో ముందు ఎంతవరకు కట్ చేయాలనేది ముందే ప్రిస్క్రైబ్డ్గా ఉంటుంది. సో సర్జన్ అనేవాళ్ళు ఆ నీని రెడీ చేసి, నీని ఓపెన్ చేసి ఎక్కడైతే కట్ చేయాలి అని మనంతా పెట్టిన తర్వాత సర్జన్ అసిస్టెంట్ అంటే ముందు సర్జన్ అక్కడ డెసిషన్ తీసుకుంటారు ఏది కట్ చేయాలి. అది రోబోకి మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో కరెక్ట్గా అంతవరకే ప్రెసిషన్ కట్ ఉంటుంది. అంటే 1 డిగ్రీ పక్కకు వెళ్ళటం కానీ లోపలికి వెళ్ళటం కానీ జరగదు. రెండోది ముందే మనం సిటీతో పాటు మనం ముందే ఆ డైమెన్షన్స్ అన్ని తీసుకుంటాం కాబట్టి ఏమాత్రం ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎర్రర్ అనేది ఇప్పుడు మనము ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక బ్లీడింగ్ వెజల్ ఉంది, లేదా ఒక నరం ఉంది, లేదా ఒక బోన్ ఎక్కువ కట్ అయింది. ఆ ఎర్రర్ అనేది దీంట్లో అసలు ఉండదు, కంప్లీట్గా జీరో అవుతుంది. మనిషి చేసే డాక్టర్ చేసే సర్జరీకి నమ్మకం ఉంటుంది. అంటే అదే చెప్తున్నాం కదండి. అంటే రోబో చేయదు సర్జరీ, మనమే చేస్తాం సర్జరీ. కాకపోతే రోబోతో అత్యంత ఖచ్చితత్వం ఉంటుంది మనకి. ఆ టెక్నాలజీని మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు సిటీ స్కాన్ అనేది ఉంది. రేడియాలజిస్ట్ కళ్ళతో చెప్పలేడంటే చెప్పలేడు. సిటీ స్కాన్ మనకి మిషన్ ఇచ్చిన ఫిలిమ్స్ని రీడ్ చేయగలిగేది హ్యూమన్. సో సార్ ఏం చేస్తున్నారు, ఒక కేసుని ఎవరికి కావాలని సర్జన్ చూస్తారు, సర్జన్ ఆ నీని రెడీ చేస్తారు, సర్జన్ ఆ నీని ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి ఎంతవరకు కట్ చేయాలన్నది రోబోకి ఇస్తారు. రోబో ఆ ప్రిసిషన్ కట్టి ముందు అవునా కాదని చూసుకుని అంతవరకు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టడము, క్లోజర్ చేయడం సర్జన్ చేయాల్సింది. ఇప్పుడు సేమ్ సిటీ స్కాన్ అనేది ఒక మిషన్ చేసిన దానికి రీడ్ ఎలా చేస్తారంటే ఆ మిషన్ లోపలికి వెళ్ళి పార్ట్ అండ్ పార్ట్ మనకి మొత్తం ఇస్తుంది కాబట్టి దాన్ని రీడ్ చేసి రేడియాలజిస్ట్ మనకి బెటర్గా రిపోర్ట్స్ ఇస్తున్నాడు. రోబో కూడా ఇట్స్ అన్ అసిస్టెడ్ మెథడాలజీ. ఎప్పుడైనా సర్జన్ అనే వాళ్ళు చేసి దానికి ప్రెసిషన్కి యాడ్ అయినప్పుడు ఇంకా రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి అనేది టెక్నాలజీ.
మనం నార్మల్గా చేసే మోకాలు మార్పిడిలో తప్పులు జరగడానికి ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే మనకు ఒక్కొక్క మోకాలి అమరిక ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన రోబో వల్ల ఏంటి అంటే అది 3D ఇమేజ్ వస్తుంది మనకు ముందే. మన శరీరాన్ని బట్టి, మన మోకాళ్ళని బట్టి ఒక ఇమేజ్ వస్తుంది. దాన్ని బట్టి మనం 100% అక్యురసీ తోటి కంప్లీట్ చేయడానికి ఉంటుంది శస్త్రచికిత్సను. జనరల్గా మోకాలు సర్జరీ అంటే శస్త్రచికిత్స ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ జాగ్రత్తతో కావాలని మనకు ఓన్లీ ఒకటో స్టేజ్, రెండో స్టేజ్ వరకే మనకు ఈ టాబ్లెట్స్ తోటి గానీ, ఎక్సర్‌సైజులతోటి గానీ ఉపయోగం ఎక్కువుంటుందండి. నాలుగో స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత జనరల్‌గా మనకు టాబ్లెట్స్, విస్కో సప్లిమెంట్స్ అంటాం. అవి పెద్దగా ఉపయోగపడవు. నాలుగో స్టేజ్ అయిన వాళ్ళే మనం మోకాలు మార్పిడికి క్యాండిడేట్స్ లాగా ఉంటారు. నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు సంపాదన చేసుకోవడానికి మీ మీ స్పెషాలిటీ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, కాదన్ను. కాకపోతే స్తంభాద్రిని ఎందుకు చూజ్ చేసుకోమంటున్నా అంటే, స్తంభాద్రి తక్కువ ఖర్చుతో ఇప్పుడు మీకు పూర్ పేషెంట్ వచ్చినా, రిచ్ పేషెంట్ వచ్చినా ఒకటే రకమైన క్వాలిటీ వైద్యం ఇస్తాం ఇక్కడ. మనం రోబో కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. యాక్చువల్‌గా మెట్రో సిటీస్‌లోనే ఉంటాయి రోబోస్. డిస్ట్రిక్ట్స్‌లో ఉండవు. ఎందుకంటే హై కాస్ట్. అంత కాస్ట్ ఉన్నా మనము మెట్రో సిటీస్‌లో ఉన్న కంటే హాఫ్ రేట్ తోటే ఇక్కడ సర్జరీస్ చేస్తాం. మన ఖమ్మం ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోటే తక్కువ ఖర్చుతో మన సర్జరీలు చేయడానికే మనం రోబో తెచ్చాము. which will help the doctor to perform better. వైద్య విద్యలో ప్రెసిషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో మోకాలు మార్పిడి ముఖ్యంగా ఓల్డ్ పీపుల్లో వస్తుంది. సో వాళ్ళకి సర్జరీ డ్యూరేషన్ తగ్గుతుంది, వాళ్ళకి బెటర్ అవుట్కమ్ అనేది వస్తుంది, అండ్ బ్లడ్ లాస్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. సో పేషెంట్ విత్ ఇన్ 4-5 రోజులు పట్టేది కొన్ని గంటల వ్యవధిలో నడవగలుగుతున్నాడంటే అది పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్, కార్డియోవాస్కులర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వేరే ప్రాబ్లమ్స్ దాన్ని బాగా తగ్గించవచ్చు. అండ్ ఎర్లీ డిశ్చార్జ్ అవుతారు పేషెంట్స్ హాస్పిటల్ నుంచి. సో డెఫినెట్గా ఇదొక అడిషనల్ ప్లస్ పాయింట్. మనకు ఒక కొత్త సాఫ్ట్వేర్, ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ వస్తే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో సర్జరీ కూడా అలానే చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనం స్తంభాద్రి హాస్పిటల్ పెట్టిన మెయిన్ ఎయిమ్ కూడా టు బ్రింగ్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ వాట్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎనీ కార్పొరేట్ లెవెల్ ఎట్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీ టు ఖమ్మం ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ విత్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ మన దగ్గర అన్ని ఇన్సూరెన్సెస్ అవి కూడా ఉన్నాయి. సో దట్ ఆల్సో విల్ బి టేకెన్ కేర్. సో అందరూ ఇట్ ఈస్ ఏ బిగ్ ఈవెంట్, అంటే చిన్న విషయం కాదు. ఫస్ట్ టైం రోబోటిక్, అది ఒక స్టేట్ క్యాపిటల్ పెద్ద మెట్రోపాలిటన్ నుంచో కాకుండా ఒక ఇంత చిన్న మన టైర్ 2, టైర్ 3 సిటీ లెవెల్లో ఈ ప్రొసీజర్ జరిగింది అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ ఈవెంట్, మైల్ స్టోన్ ఇన్ మెడికల్ హిస్టరీ ఉంది. అంటే మనకు అన్ని రకాలుగా పేషెంట్ మూవ్మెంట్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జనరల్గా రోబోటిక్ లాంటివి వాడితే చార్జెస్ ఎక్కువ అవుతాయి ఫీలింగ్. డెఫినెట్గా ఇక్కడ మనం ఎట్లా చార్జెస్ ఇప్పుడు మనము మన హాస్పిటల్లో రోబోటిక్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఖమ్మం జిల్లా నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ వెళ్ళి ఒక్క మోకాలకి 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. సేమ్ అదే రోబోట్ మనం ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్తో అందులో సగం ఖర్చులోనే ఇక్కడ మన స్తంభాద్రి హాస్పిటల్లో అందుబాటులోకి తెస్తున్నాము. ఈ విషయమై హాస్పిటల్ మన చుట్టుపక్కల ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో మనం సేవలు అందించడానికి మన హాస్పిటల్ తరఫున సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ వర్తిస్తాయి సార్? జనరల్గా రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ ఉండదండి. అలా ఇన్సూరెన్స్లు, హెల్త్ కార్డులు వర్తిస్తాయి.